వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా జరగడానికి నాటి ఈవో ఏవి ధర్మారెడ్డి ప్రధాన కారణమని ఏకసభ్య కమిషన్ నిగ్గు తేల్చింది. నాణ్యమైన నెయ్యి సరఫరాకు తూట్లు పొడిచేలా టెండరు నిబంధనలు సడలించడానికి ఆయన అనుమతించారని, ఆ నిర్ణయాల ఫలితంగానే కల్తీ నెయ్యి సరఫరా చేసే మోసపూరిత సంస్థలు టీటీడీలోకి చొరబడ్డాయని స్పష్టం చేసింది. ఆయన చర్యల వల్ల టీటీడీ నెయ్యి కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ప్రమాదంలో పడిందని వెల్లడించింది. సరఫరా సంస్థల అర్హతలు, విశ్వసనీయత, వాటి సామర్థ్యం, నాణ్యత హామీ వ్యవస్థలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించడంలో ధర్మారెడ్డి విఫలమయ్యారని నిర్ధారించింది. ఫలితంగానే మోసపూరిత సంస్థలకు నెయ్యి సరఫరా ఆర్డర్లు లభించాయని తెలిపింది. విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన ధర్మారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అప్పట్లో ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్, ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంటింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన బాలాజీ, ప్రొక్యూర్మెంట్ జీఎంలు జగదీశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ఎస్వి సుబ్రహ్మణ్యం, నెయ్యి ఎక్స్పర్ట్ డాక్టర్ బి సురేంద్రనాథ్, డైరీ ఎక్స్పర్ట్ ఎం విజయభాస్కర్ రెడ్డిల చర్యలు కల్తీ నెయ్యి సరఫరాకు ఎలా కారణమయ్యాయో కూడా నివేదికలో వివరించింది. వారిలో కొందరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సందీప్. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో అయితే మాత్రం తిరుమలకు సంబంధించి శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ కోసం అయితే మాత్రం కల్తీని సరఫరా జరగడానికైతే ఒక నివేదిక కూడా ఈరోజు అయితే మాత్రం ఒక నివేదిక కూడా సమర్పించింది. ఆ యొక్క నివేదికలో కూడా తాజాగా అయితే మాత్రం ఒక రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో కూడా ఒక నెల రోజుల పాటు ఈ యొక్క కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపి ఆ ఒక ఏకసభ్య కమిటీకి సంబంధించినటువంటి దినేష్ కుమార్ అయితే మాత్రం ఆ ఒక పూర్తి వివరాలు కూడా అందించడం జరిగింది. ఆ యొక్క వివరాలకు సంబంధించి కూడా మొత్తం అంతా కూడా గతంలో పనిచేసినటువంటి అదనపు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి మీద అయితే మాత్రం అతని వల్లనే ఈ యొక్క నెయ్యికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా కారణం అనేసి అయితే మాత్రం తేల్చి చెప్పింది. ఈ యొక్క సంఘటన కూడా ఆ ఒక వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతుంది. ధర్మారెడ్డి చేసినటువంటి ఒక ప్రయత్నాల వల్లనే పూర్తి స్థాయిలో కూడా కల్తీ నెయ్యి జరిగేటువంటి అవకాశం ఉందనేసి అయితే మాత్రం ఈ యొక్క ఏకసభ్య కమిషన్ అయితే మాత్రం తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అంటే గతంలో చూసుకుంటే మాత్రం దీన్ని సిట్కి అయితే పంపించింది. ఆ ఒక సిట్కి సంబంధించి కూడా చాలా మందిని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అలాగే ఒక డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లని, ఆ ఒక దీంట్లో మార్కెటింగ్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా అప్పుడు అరెస్ట్ చేసి కూడా ఒక కోర్టుకి అయితే మాత్రం సబ్మిట్ చేసింది. దాని తర్వాత దానికి తృప్తి చెందినటువంటి హైకోర్టు అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి ఏకసభ్య కమిటీను కూడా ఏర్పాటు చేయాలని చెప్పడంతో ఏపీ ప్రభుత్వం ఒక రిటైర్డ్ అధికారి ఒక దినేష్ కుమార్ నేతృత్వంలో కూడా ఒక ఏకసభ్య కమిటీ కూడా ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఒక నెలలోపు కూడా అందించాలనేసి అయితే మాత్రం చెప్పింది. దీంతో ఒక దినేష్ కుమార్ ఇచ్చినటువంటి ఒక రిపోర్టు ప్రకారం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒక ఘటన జరగడానికి అంటే ఒక కల్తీని సరఫరా చేయడానికి అయితే మాత్రం మొత్తం అంతా కూడా గతంలో పనిచేసినటువంటి ఏవి ధర్మారెడ్డి కారణం అనేసి అయితే మాత్రం తేల్చి చెప్పింది. ఈ యొక్క టీటీడీ నెయ్యి కొనుగోలు ప్రక్రియ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆ ఒక ప్రక్రియ అంతా కూడా ఏవి ధర్మారెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఒక కారణం అనేసి అయితే మాత్రం చెప్పింది. అలాగే సరఫరా సంస్థలకు సంబంధించినటువంటి అర్హతలు, వాటి సామర్థ్యం, నాణ్యత కూడా ఇటువంటి కూడా ధర్మారెడ్డి తెలుసుకోకపోవడం, వారిని నేరుగా కూడా అనుమతించడంతోనే ఇవంతా కూడా జరిగినాయి అనేసి అయితే చెప్తున్నారు. ఇటువంటి వాటి వల్లనే ఒక మోసపూరితమైనటువంటి సంస్థలకు అంటే నెయ్యి సరఫరా చేసేటువంటి ఏఆర్ డైరీ కావచ్చు, బోలేబోబా డైరీ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా అనుమతి ఇవ్వడంతోనే దీనికి పూర్తి స్థాయిలో కూడా జరిగిందనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఇక దీని ద్వారానే దినేష్ కుమార్ ఇచ్చినటువంటి ఒక నివేదిక ప్రకారం పూర్తి స్థాయిలో కూడా ధర్మారెడ్డి పైన అయితే మాత్రం
చర్యలు తీసుకోవచ్చు అనేసి అయితే మాత్రం చెప్పింది. సో ఈ యొక్క ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి ఒక తాజా రిపోర్టు ప్రకారం అయితే మాత్రం ఏవి ధర్మారెడ్డి పైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా తన మీద చర్యలు తీసుకోవచ్చు అనేసి అయితే మాత్రం చెప్పారు. ఇక అప్పట్లో ఉన్నటువంటి అనిల్ కుమార్ కూడా, అంటే ఇప్పుడు టీటీడీ ఈవోగా అయితే పనిచేశారు, మళ్ళీ రెండోసారి కూడా టీటీడీ ఈవోగా పనిచేసి మళ్ళీ అక్కడి నుంచి అయితే మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో అప్పుడు ఉన్నటువంటి అధికారుల వల్లనే ఈ యొక్క కల్తీని జరిగే అవకాశం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ వల్లనే జరిగిందనేసి అయితే మాత్రం ఒక దినేష్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. గతంలో చూసుకుంటే నెల్లూరుకు సంబంధించినటువంటి కోర్టు 37 మందికి మాత్రమే దీంట్లో సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారనేసి అయితే మాత్రం తెలిసి చెప్పింది. ఆ ఒక 37 మందిలో కూడా టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళంతా కూడా కోర్టుకి అయితే మాత్రం ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఒక 37 మంది అధికారుల పైన అయితే మాత్రం వాళ్ళని తీసేయాలి అనేసి అయితే మాత్రం చెప్పింది. దాని వెనక ఒక 37 మంది దీనికి కలిసి ఎంత అవినీతి అయితే చేయగలిగారు, అలాగే వాళ్ళు కమిషన్లకు సంబంధించి ఎంత సంపాదించారు అన్న దానిపైన, అలాగే గత 5 సంవత్సరాలు కూడా వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అంతా కూడా తీసుకోవాలనేసి అయితే మాత్రం నెల్లూరు కోర్టు అయితే చెప్పింది. దాని తర్వాత అప్పటికీ కూడా ఒక కల్తీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా లేవు అనేసి మాత్రమే ఒక సిట్టికి ఇవ్వడం, సిట్టికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు కూడా వాళ్ళు తీసుకోకపోవడం, దాంతోనే ఒక ఏకసభ్య కమిషన్ కూడా ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ఒక నెల రోజులు సమయం ఇచ్చి ఆ ఒక సమయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరెవరిని దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అసలు దీనికి అంతటికి గల కారణం ఏంటి అన్న దానిపైన అయితే మాత్రం విచారణ చేసి ఆ ఒక రిపోర్ట్ ని ఒక నెల రోజులు అంటే 30 రోజుల్లో అందించాలనేసి అయితే మాత్రం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ అయితే మాత్రం నియమించింది. ఒక దినేష్ కుమార్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ కూడా కొద్దిగా షాకింగ్ కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో పనిచేసినటువంటి అదనపు ఈవో మళ్ళీ అలాగే అప్పుడు పనిచేసినటువంటి ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి కారణం అనేసి అయితే మాత్రం తేల్చి చెప్పడంతో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఏవి ధర్మారెడ్డి వల్లనే ఆ ఒక కల్తీని సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా తన వల్లనే జరిగిందనేసి అయితే మాత్రం దినేష్ కుమార్ అయితే తెలిసి చెప్పడం, అలాగే ఏపీ ప్రభుత్వానికి కూడా తను సిఫార్సు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏవి ధర్మారెడ్డి పైన చర్యలు కూడా తీసుకోవాలి అనేసి అయితే మాత్రం తను సిఫార్సు చేయడం, అలాగే అప్పట్లో పనిచేసినటువంటి ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింగాల్ కావచ్చు, అలాగే ఆర్టీ సలహాదారులు, చీఫ్ అకౌంటెంట్, ఇక ప్రొడ్యూస్మెంట్, ఏజీఎంలు, ఇటువంటి నెయ్యి ఎక్స్పర్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేసి అయితే మాత్రం చెప్పింది. ఒక డైరీలకి సంబంధించినటువంటి శాంపుల్స్ ని సరిగా చెక్ చేయకపోవడం, ఆ ఒక శాంపుల్స్ అన్నిటినీ కూడా చెక్ చేసి ఇవి పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అనుమతించవచ్చు అనేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇటువంటివంతా కూడా దినేష్ కుమార్ అయితే మాత్రం పరిశీలించారు. ఒక కల్తీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేసి కమిషన్లు తీసుకొని వాటిని వదిలేశారు. సో దీని వల్లనే కల్తీని జరిగిందనేసి అయితే మాత్రం తీసుకురావడం, ఇక బాంబేకి సంబంధించినటువంటి కంపెనీలకి కూడా వాళ్ళు ఎక్కువ మొత్తంలో కూడా కమిషన్లు తీసుకున్నారు. సో దీని ద్వారానే కల్తీని అయితే జరిగింది. అప్పట్లో ఒక డైరీలకు సంబంధించినటువంటి శాంపుల్స్ కూడా వచ్చిన ప్రతి ఒక్క లోడ్కి సంబంధించి దాన్ని శాంపుల్స్ అయితే మాత్రం పరీక్షించిన తర్వాతే తిరుమలకి అయితే మాత్రం అనుమతించాలి. కాకపోతే ఒక మార్కెటింగ్ సంబంధించి అంటే తిరుపతిలో ఉన్నటువంటి మార్కింగ్ లోకి వచ్చిన తర్వాత ఒక శాంపుల్స్ ని వీళ్ళే డైరెక్ట్ గా పరిశీలించడం, దాన్ని ఆమోదించడం, సో దీని ద్వారానే ఒక కల్తీని కూడా తిరుమలకి అయితే చేరిందనేసి అయితే మాత్రం దినేష్ కుమార్ అయితే వెల్లడించారు. సో ఇది మొత్తానికి చూసుకుంటే అప్పట్లో ఉన్నటువంటి అధికారులు మొత్తం అంతా మీద చర్యలు తీసుకోవచ్చు అనేసి అయితే మాత్రం దినేష్ కుమార్ అయితే చెప్పడం, ఆ ఒక రిపోర్ట్ కి సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా వీళ్ళకి సహకరించారనేసి అయితే మాత్రం చెప్పారు. వీళ్ళంతా కూడా మార్కెటింగ్ సంబంధించి కానీ డైరీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఈ అడిషనల్ ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి కింద ఎవరైతే వీళ్ళకి పంపిస్తా ఉంటారో ఒక ప్రొడ్యూస్మెంట్ కానీ జిఎంలు కూడా వీళ్ళకంతా పూర్తి స్థాయిలో వాళ్ళు సహకరించడం వల్లనే ఇదంతా కూడా జరిగిందనేసి అయితే చెప్తున్నారు. సో నరేష్ అంటే ఈ రిపోర్టుతో పూర్తిగా కల్తీ జరిగిందని పూర్తి స్థాయి నివేదిక వచ్చినట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా సందీప్, ఎందుకంటే సిట్టి ఇచ్చినటువంటి రిపోర్ట్ తో కోర్టు కూడా దానికి ఏకీభవించలేదు, అప్పుడు సంతృప్తికరంగా లేదనేసి ఒక ఏకసభ్య కమిటీ కూడా వేసి దానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. గతంలో సిట్టి ఇచ్చినటువంటి 37 మందిని కూడా
కోర్టు పరిగణలోకి తీసుకోకుండా దీంట్లో పూర్తి స్థాయిలో అయితే మాత్రం విచారణ జరగాలి. కల్తీ నెయ్యి జరిగినటువంటి ఘటన అది నిజమా అబద్ధమా అని తేల్చి చెప్పడం కోసమే ఒక ఏకసభ్య కమిటీ కూడా వేసి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ కూడా నియమించింది. సో ఒక దినేష్ కుమార్ అయితే మాత్రం దీంట్లో పూర్తి స్థాయిలో కూడా కల్తీ నెయ్యి అయితే జరిగింది. ఆ కల్తీ నెయ్యి జరగడానికి గల కారణం ఏవి ధర్మారెడ్డి, అప్పట్లో ఉన్నటువంటి అదనపు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి, అలాగే ఈవోగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ సింఘాల్ అనేసి అయితే మాత్రం క్లారిటీగా అయితే ఇవ్వడం అయితే జరిగిన ఒక రిపోర్ట్ లో కూడా, అలాగే ఆర్థిక సలహాదారులు కానీ చీఫ్ అకౌంటెంట్ అధికారులు కూడా దీనిపైన బాధ్యతలు అయితే వహించాలనేసి అయితే మాత్రం తీసుకురావడం, అలాగే మార్కెటింగ్ తో పాటుగా డైరీ ఎక్స్పర్ట్లు కానీ ఒక చర్యలు అంటే వీళ్ళపైన అయితే మాత్రం చర్యలు తీసుకోవచ్చు అనేసి ప్రభుత్వానికి కూడా సిఫార్సు అయితే చేయడం జరిగింది. సో ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి దీంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిఫార్సు చేస్తూ ఇక దినేష్ కుమార్ అయితే మాత్రం ఇవ్వడం అయితే జరిగింది. దీంతో కోర్టు అలాగే ఏపీ ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుంది, టీటీడీ సంబంధించినటువంటి ఒక కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన అయితే ఎలా చర్యలు తీసుకోబోతున్నారన్న దానిపైన అయితే మాత్రం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కల్తీని జరగడానికి గల కారణం అంతా కూడా వీళ్ళే అనేసి అయితే మాత్రం క్లారిటీగా ఒక రిపోర్ట్ కూడా అందించడంతో ఒక కల్తీ కేసుకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి స్థాయిలో సఫలమైంది అనేసి అయితే మాత్రం తెలుస్తా ఉంది. ఒక సఫలీకరణకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంటే 30 రోజులుగా నుంచి జరిగినటువంటి వాటింతా కూడా ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు, ఎవరి దగ్గర నుంచి వివరణ తీసుకున్నారు, దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న దానిపైన కూడా పూర్తిగా ఆ ఒక రిపోర్ట్లన్నీ కూడా సబ్మిట్ చేయడం అయితే జరిగిందనేసి అయితే దినేష్ కుమార్ అంటే రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిగి ఇప్పటికైతే మాత్రం ఇది క్లోజ్ చేసేటువంటి పరిస్థితి. అలాగే ఒక చర్యలకు సంబంధించినటువంటి అంటే ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి అధికారులు అలాగే అప్పుడు ఉన్నటువంటి అదనపు ఈవోల మీద కూడా చర్యలు తీసుకోవచ్చు అనేసి అయితే మాత్రం చెప్పడం. ఇప్పుడు వాళ్ళైతే మాత్రం ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు రిటైర్డ్ అయిపోవడం అంటే అలాగే కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోవడం అయితే జరిగింది. ఇక వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనే వివరాలు తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం కానీ అలాగే కోర్టు కానీ వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు కొద్దిగా ఉత్కంఠంగా కూడా మారినట్టుగా తెలుస్తా ఉంది. గతంలో ఏవి ధర్మారెడ్డిను కూడా అలిపిరిలో ఉన్నటువంటి సిట్ బృందం అలాగే దీనికి సిఐడి కూడా వాళ్ళని పిలిచి మరీ ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని పంపించేయడంతో పాటుగా వాళ్ళకి సంబంధం లేదనుకున్నారు. అలాగే దీంట్లో రాజకీయ నేతలు హస్తం కూడా ఉందనేసి అయితే మాత్రం తీసుకురావడం. సో అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి అది అప్పట్లో ఒక రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి ప్రబోధంతోనే వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారనేసి అయితే మాత్రం తెలుస్తా ఉందనేసి అయితే దినేష్ కుమార్ అయితే చెప్పుకోవడం. సో మొత్తానికి టీటీడీ సంబంధించినటువంటి అధికారులంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళ వల్లనే ఒక కల్తీ సంబంధించినటువంటి నెయ్యి మాత్రం సరఫరా చేయడానికి అయితే పూర్తి స్థాయిలో సహకరించారు అనేసి కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నరేష్.